బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కొందరికి ఇష్టమని లేదని గోషంహళ్లి ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. పార్టీలో జరుగుతున్న విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీ పెద్దలు రాజీనామా ఆమోదించే ముందు పిలిచి మాట్లాడతారని భావించినట్లు తెలిపారు. కానీ కొందరు కుట్రలు చేయడం వల్లనే రాజీనామాకు ఆమోద ముద్ర వేశారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలు ఢిల్లీ పెద్దలకు చెప్పిన తర్వాత పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్న రాజసింగ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాజాసింగ్ అంటే హిందుత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడర్, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఒక ప్రత్యేక స్థానము, బీజేపీలో ఫ్రైడ్ బ్రాండ్. అలాంటి ఫ్రైడ్ బ్రాండ్ అయిన రాజాసింగ్పై ఈ మధ్య కొన్ని అపోహాలు, ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పార్టీలోనికి వస్తారనేది, పార్టీలో వేరే పార్టీ పెడతారనేది, ఇతర రాష్ట్రాలకు వెళ్తారనేది అపోహలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఆయననే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్య మీరు పార్టీకి రాజీనామా చేశారు, రాజీనామా చేసిన తర్వాత మీరు కుట్రలో ఉంది రాజీనామాకు అంటున్నారు, ఎందుకు, ఏం జరుగుతుంది సార్ బీజేపీ? ఇప్పుడు రాజీనామా నేను ఎందుకు ఇచ్చినాను ఏంది ఆల్రెడీ ఆ లేఖారో ఆ రైటింగ్లో నేను మొత్తం కూడా రాసినాను, అందరు కూడా చూసినారు అనుకుంటా. దాని వెనుక చాలా పెద్ద కథ ఉన్నది. ఇప్పుడు 11 years ఒక 3 times ఎమ్మెల్యేగా ఉన్నాం, 11 years పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాము. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ప్రతిసారి మేము ఇచ్చిన సజెషన్ని పక్క పెట్టేసేయాలి, అట్లాంటివి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం ఈ చాలా తప్పులు జరుగుతున్నాయి, అసలు ఎవరు కూడా వినే పరిస్థితి లేదని బాధతోని పార్టీకి రిజైన్ ఇచ్చి బయటకు వచ్చినాం.